అదే ఫస్ట్ టైమ్ మండపేట నుంచి అన్నవరం వెళ్ళడం అనమాట. ఎంత మంచుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఐలైనర్ కూడా కరిగిపోయి కంట్లో పడిపోయింది. అందుకని టవల్ పెట్టేసుకున్నాను. సో, మంచు తట్టలు తట్టలు పడినా పర్లేదు గానీ, ఇలా రోడ్డంతా కవర్ చేసి ఇలా పడితే ఎలా వెళ్తామో ఏంటో అనిపించింది. నాది కాదులేండి డ్రైవింగు, మీరేం కంగారు పడకండి. సో, దారిలో చిన్న చిన్న ఊర్లు కూడా చూసుకుంటా వెళ్ళాం. తిరుపతి ఈస్ట్ గోదావరిలో తిరుపతి ఉందంటే తెలుసా మీకు? దివ్వెలు దాటిన తర్వాత 2 కిలోమీటర్స్‌లో తిరుపతి ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి మన హైట్‌లోనే కనిపిస్తారు. సో, మనం ఏ హైట్‌లో చూస్తే ఆ హైట్‌లో కనిపిస్తారు. నా హైట్‌లో నాకు కనిపించారు. మా నాన్నగారి హైట్‌లో అలా చిన్న పిల్లలు వెళ్తే వాళ్ళ హైట్‌కి తగ్గట్టు కనిపిస్తారండి ఇక్కడ. అక్కడ విశిష్టత అదనమాట. సో, మేము బిక్కవోలు వినాయకుడు దాన్ని కూడా అదే తిరుపతిని కూడా వెళ్ళి దర్శించుకుని సో, అన్నవరం వెళ్ళామనమాట. అరౌండ్ 4 అవర్స్ జర్నీ పట్టేసింది అక్కడ. సో, మేమైతే గనక అన్నవరం మీరు ఎవరైనా ట్రైన్‌లో గానీ, బస్‌లో వస్తే మెట్ల ద్వారా ట్రై చేయండి. చాలా తక్కువ మెట్లుంటాయి అండ్ స్పీడ్‌గా కూడా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా రూట్ కంటే కూడా నాకు తెలిసినంత వరకు మేము మెట్ల ద్వారా వెళ్తాము. చాలా తక్కువ దూరం అనిపిస్తుంది. ఇలా బైక్ మీద వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జర్నీ అనిపించిందనమాట. సో, పైన మీకు లాకర్ సౌకర్యం ఉంటుంది. అలాగే భోజనాలు అవి కూడా అరేంజ్ చేస్తారండి. సో, అన్నవరం భోజనాలు ఎవరైనా తినకపోతే కంపల్సరీ తినండి. చాలా బావుంటాయి. ఇప్పుడు నిర్లక్ష్యం మాత్రం చేయకండి. సో, అలాగే ప్రసాదం కోసం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నవరం ప్రసాదంలో. ఇప్పుడు భగిని ప్రసాదం అని కూడా పెడుతున్నారు. అది కూడా చాలా బావుంటుంది. భంగి ప్రసాదం అనమాట. బావుంటుంది. చాలా బావుంటుంది. ట్రై చేయండి. సో, మేమైతే వచ్చేటప్పటికి ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయండి. చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము సండే వచ్చాం. ఇంతమంది ఉంటారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సత్యనారాయణ స్వామి దేవాలయం ముఖద్వారం వద్ద గోడ మీద హరిహర హరణ్య గర్భో త్రిమూర్త్మక స్వరూపాయ అంటూ శ్లోకాన్ని సాగిస్తూ భక్తులందరూ తప్పనిసరిగా పఠిస్తూ ఉంటారనమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి కుడివైపు వచ్చి రామాలయం ఉంటుంది. అలాగే విశ్రాంతి మందిరం, ఎడమవైపు వచ్చి కళ్యాణ మండపాలు, భోజనశాలలు కూడా ఉంటాయి. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉంటాయి. అలాగే గుడి వెనకాల కాటేజీలు కూడా ఉంటాయండోయ్. మనమైతే గోశాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఎండ ద్వారా మనకి నీడ ద్వారా మనకి టైం చెప్తుంది ఇక్కడ. మనం వచ్చి ఇక్కడ టైం చూసుకోవచ్చు. నేను ఇక్కడికొచ్చి అదే మీకు ఇక్కడ రైటింగ్ కూడా ఉందా తీద్దాం అనుకున్నాను. అంతగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదనమాట. సో, ఇక్కడ నీడని బట్టి మనం టైం చూసుకోవచ్చు. ఇప్పుడు అరౌండ్ 10:20 అంత అయింది. అక్కడ అప్రాక్సిమేట్‌గా చూపించేస్తుంది 10 అన్నట్టు. నాకు ఒక ఆమె చెప్పారనమాట. ఇక్కడ 10 ఉంది, ఇలా ఉందని చెప్పి. సో, మనం ఇంటర్వ్యూమెంట్ కదా, పిల్లల్ని ఎక్కిస్తున్నారు, వీడియో తీస్తున్నాను, తీయండి అని చెప్దాం అనుకున్నాను. సో, మనం సైలెంట్‌గా వీడియో తీసుకొని వచ్చేసామన్నమాట. సో, ఇది చూసుకొని నేనైతే మళ్ళీ కిందకి దిగడం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఉత్సవాలైతే దేవుని ఊరేగింపు చూస్తున్నారనమాట. సో, అందుకని చెప్పి మళ్ళీ స్పీడ్‌గా కిందకి దిగిపోయాను నేను. మీరు చూస్తే ఉత్సవాలు నేను ఫస్ట్ టైం ఊరేగింపులు ఇవి చూడడం అంటే అన్నవరంలో చూడడం. మేము ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చేస్తాము. ఎప్పుడు అన్నవరం ప్రసాదాన్ని నిర్లక్ష్యం అయితే చేయకండి. సో, ఎందుకింత డీటెయిల్‌గా చెప్తున్నానంటే ఆల్రెడీ ఒక అనుభవం అయింది ఇంట్లో. సో, దానికోసమనే చెప్తున్నాను. సో, మేమేంటంటే ఫస్ట్ టైం రావడం నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. మా అన్నయ్య పెళ్ళికి, మా పెద్దమ్మ గారి అబ్బాయి పెళ్ళికి. సో, ఇక్కడ అన్నవరం వ్రతం చేస్తారు కదా పెళ్ళైన దంపతుల్ని. సో, వ్రతం చేయించడానికి ఇచ్చారు. అన్నవరంలో ఏంటంటే ఇప్పుడైతే ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడుతున్నారు. కాకపోతే అప్పుడు అలా పెట్టేవారు కాదనమాట. సో, స్లిప్స్ అవి ఇచ్చేవారు. ఆ స్లిప్స్ ఉన్న మందికే పెట్టేవారు. సో, మా నాన్నగారు భోజనం దగ్గర ఏమన్నారంటే, ఎందుకు ఇప్పుడు భోజనాలు అంటున్నావు, ఎక్కడికి వెళ్ళినా భోజనాలు అని చెప్పి మా అమ్మగారిని తిట్టేసి అక్కడ గొడవ పడిపోయారు. సో, అంతే మా నాన్నగారికి అక్కడి నుంచి భోజనం దొరకలేదు. పెళ్ళి ఇల్లు అంటే భోజనాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినా కూడా భోజనం దొరకలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అవ్వలేదు. ఇంకా ఆ రోజు మొత్తం ఫుడ్ దొరకలేదు మా నాన్నగారికి. సో, ఆ అనుభవంతో ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా భోజనం తప్పనిసరిగా చేస్తారు గుళ్ళకి వచ్చినప్పుడు. ఇక్కడ అందంగా లొకేషన్ ఉంది, ఫోటో తీయమంటే మా నాన్నగారు ఇలా తీసారనమాట ఫోటో. సో, అంతే ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడైతే. సో, భంగి ప్రసాదం అన్నాను కదా, ట్రై చేయండి తప్పకుండా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిన్న తర్వాత అంటే నెయ్యి అది ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. సో, ఇదైతే అన్నవరం స్వామి ప్రసాదం. టేస్ట్ అస్సలు మారలేదు, ఎంత బాగుందో. సో, ఇక్కడైతే రామాలయం, అదే చెప్పాను కదా కుడివైపు రామాలయం ఉంటుందని చెప్పి, ఈ రామాలయం దర్శించుకోవాలి భోజనానికి వెళ్ళే ముందు. సో, ఇటువైపు చెట్టు దగ్గర అయితే కనుక అమ్మవారు ఉంటారు, ఆవిడని కూడా దర్శించుకుని మనం లోనికి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మేము భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయాం. అరౌండ్ క్యూ చాలా పెద్దది ఉంది. మనం సెకండ్ మంత్కి వచ్చేసాం, సరిపోయింది. 10:30, 11 కల్లా భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంతవరకు వీడియో చూస్తే నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో అవ్వండి. సో, మనమైతే దర్శనం అయితే బాగా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ సత్యదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.